నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో టీమిండియా విజయం సాధించిన తర్వాత భావోద్వేగానికి లోనయ్యాడు. గతంలో టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా గంభీర్ విమర్శలు ఎదుర్కొన్నాడు. కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్, శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోవడం వంటి వరుస పరాజయాలు అతనిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభమైంది. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఇంగ్లాండ్లో పెద్దగా రాణించలేదని చాలామంది విశ్లేషకులు భావించారు. మరి అనుకున్నట్టుగానే తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. ఇది గంభీర్కు మరింత నిరాశను కలిగించింది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అనూహ్యంగా పుంజుకొని అద్భుతమైన ప్రదర్శనతో భారీ విజయం సాధించింది. ఇది జట్టులో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక మూడో టెస్టులో చివరి వరకు పోరాడి కేవలం 21 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఓటమి తప్పదనుకున్న 4వ టెస్టును అద్భుతంగా డ్రా చేసుకుని సిరీస్ను సజీవంగా ఉంచింది. 5వ టెస్టు కూడా చేజారినట్టే అనుకున్న తరుణంలో టీమిండియా అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఓవరాల్గా 5వ టెస్ట్ మ్యాచ్ విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చిన్న పిల్లాడిలా సంబరాలు చేసుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. సహచరులను ఆప్యాయంగా హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. సాధారణంగా గంభీర్ తన భావోద్వేగాలను బయటపెట్టడు. అయితే ఈ సిరీస్ ఓడిపోతే తన కోచింగ్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విజయం అతనికి ఎంతో ముఖ్యమైనదిగా మారింది. అందుకే అతను ఇంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విజయం గంభీర్కు, టీమిండియాకు ఎంతో ముఖ్యమైనది. ఇది అతని కోచింగ్ కెరియర్లో ఒక మలుపుగా నిలిచింది. టీమిండియా భవిష్యత్తుకు ఇది శుభసూచకం. గంభీర్ నాయకత్వంలో టీమిండియా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విజయం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గంభీర్ కష్టానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం. అతని భావోద్వేగాలు జట్టు పట్ల అతనికున్న ప్రేమను, విజయం పట్ల అతని తపనను తెలియజేస్తున్నాయి. ఈ సిరీస్ విజయం టీమిండియాకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. గంభీర్ కోచింగ్లో టీమిండియా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశిద్దాం. సో చూస్తూనే ఉండండి వీటీవీ. వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే.